ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రదక్షిణ చేయడం వల్ల వాళ్ళ అభివృద్ధి కనిపిస్తుంది, వాళ్ళ మనసులోని అభివృద్ధి కనిపిస్తుంది, వాళ్ళ వ్యక్తిగతంగా అభివృద్ధి కనిపిస్తుంది, శారీరకంగా అభివృద్ధి కనిపిస్తుంది, ధనపరంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఈ 12 నెలలు సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కొందరు ఒక్కొక్క నెల సాయం చేస్తున్నారు, కొందరు ప్రతి నెల సాయం చేస్తున్నారు, కొందరు సాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అందుకోసం మేము అందరికి చెప్పాల్సింది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొండ్రి. మీ స్వయానుభవం మీరు చూడగలుగుతారు. నేను ఇప్పటి వరకు ఈ కొండ చుట్టూ మేము ఫస్ట్ అంచనా వేసినప్పుడు మేము ఒక 15 మంది స్వాములము మేము ఇక్కడ హనుమాన్ మాలలు వేసుకుంటాము. గత 20 సంవత్సరాల నుంచి హనుమాన్ మాలలు వేసుకుంటున్నాం. 20 సంవత్సరాల నుంచి హనుమాన్ మాలలు వేసుకున్నాము. ప్రతి సంవత్సరం మేము ఏం చేస్తామంటే చిన్న హనుమాన్ జయంతి కానీ పెద్ద హనుమాన్ జయంతి కానీ మజ్జిగ కానీ అన్నదానం కానీ పళ్ళు కానీ పంచుతుంటుంది. మేము పోయినసారి వేసుకున్న సందర్భంలో ఏం జరిగిందంటే మేము అందరం కలిసి మేము మన యాదాద్రి పోవడం జరిగింది. అక్కడి నుంచి చిలుకూరు పోయిన తర్వాత ఏం జరిగిందంటే చిలుకూరులో మనకు స్వామి కలిసినాడు. స్వామి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం కొంచెం ముందర మమ్మల్ని ఒక ఇద్దరు ఆపినారు. మేమేమనుకుంటున్నామంటే స్వామి మమ్మల్ని మేమేమన్నా అంటే మేము పచ్చిబట్టలతో ఉన్నాము, వేరే దూరం నుంచి వస్తున్నాం, మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనుకొని మేము ఆగినాం. అనుకున్న తర్వాత స్వామి ఏం చెప్పినాడంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినారయ్యా అన్నాడు. మేము కొండగట్టు నుంచి వచ్చినాం స్వామి, మాది కొండగట్టు దగ్గర పూడూరు అనే గ్రామం, అంటే మీతో ఒక 10 నిమిషాలు పని ఉంది, మీరు ఒక అభిషేకంలో పాల్గొన్నారు ఒక 10 నిమిషాలు అని చెప్పినాడు. మేము ఏం చేసినామంటే ఆ 10 నిమిషాలు అభిషేకంలో పాల్గొన్న తర్వాత మా అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి ఈ ముచ్చట చెప్పినాడు. ఏంటంటే నాకు ఒక సంకల్పం ఉంది, నేను కొండగట్టు గిరిప్రదక్షిణ చేయాలనుకున్నాను, మీరు నాకు సహకరించగలుగుతారా అని అన్నాడు. సరే స్వామి సహకరిస్తామని చెప్పేసి మేము స్వామివారి ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఫోన్ నెంబర్ తీసుకొని మేము వచ్చినాం. స్వామిలు ఉన్నాడు, మేము ఉన్నాం. మాకెందుకంటే ఒకరోజు ఐడియా వచ్చింది, స్వామి మాతో ఇట్లా అన్నాడు కదా, మరి గిరిప్రదక్షిణ దగ్గర వస్తుందని చెప్పి నేను ఇంకో మహేష్ స్వామి ఉన్నాడు కదా, స్వామికి ఫోన్ చేసినాం. స్వామి మీరు ఎక్కడ ఉన్నారంటే నేను ఒక పని మీద కరీంనగర్ వస్తున్నాను, కలవగలుగుతారా అని అడిగినాడు. అడిగినాక సరే స్వామి మేము పోదామని చెప్పేసి హుజరాబాద్ వెళ్ళడం జరిగింది. స్వామివారి ఎండపల్లిలో విగ్రహాలు చేపిస్తానికి రమ్మని చెప్పినారు. మేము ఇద్దరం కలిసి ఎండపల్లి విగ్రహాల కోసమని స్వామిని రిసీవ్ చేసుకోవడానికి హుజరాబాద్ వెళ్ళడం జరిగింది. హుజరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ విగ్రహాలను చూసి వచ్చిన తర్వాత అదే రోజు చెప్పినాం అన్నట్టు, స్వామి మేము ఇప్పుడు మాలాలు ఉన్నాం కదా, ఈ మాలాలు ఉన్నప్పుడే కొన్ని ఊర్లు తిరిగేద్దాము, మీరు రండి స్వయంగా అంటే స్వామి వచ్చినాం జరిగింది. మా కారులో మేము తీసుకొని వచ్చి చుట్టుపక్కల గ్రామాలు కొడిమేల పోయినాం. కొడిమేలలో మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత కొన్ని ఊళ్ళు తిరిగిన తర్వాత స్వామి అక్కడ ప్రవచనం ఇవ్వడం జరిగింది. అందరూ సహకరించారు. తర్వాత మేము ఈ పాంప్లిమెంట్ వేయడం జరిగింది. పాంప్లిమెంట్ వేసినాక మాకు కొన్ని శక్తులు అడ్డం వచ్చినాయి. ఎందుకంటే మేము పర్మిషన్ మాకు తెలియదు, ఎట్లా పర్మిషన్ తీసుకోవాలి, ఎండోమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ మాకు తెలియదు. తర్వాత ఏం జరిగింది, మేము ఏంటంటే ఎండోమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకున్నాం. ఎన్నో వ్యయ ప్రవేశాలకు వచ్చి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ గిరి ప్రదక్షిణ విజయవంతంగా 400 మందితో పూర్తి చేసినాం. తర్వాత పెరుగుతుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు దీనికి దాతలు కూడా సహకరిస్తున్నారు. ఎందుకు సహకరిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి సహకరిస్తున్నారు. నీకు ఎందుకు చేస్తావు, రేపు ఇంకో పని, ఇలా మంచి జరుగుతానే రేపు చేస్తావు కదా, ఇలా మంచి జరగనుకో రేపు ఎందుకు చేస్తావు, పని చేయవు కదా. అందుకోసం ఈ గిరి ప్రదక్షిణ వల్ల ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుంది. మేము చెప్పేది ఒకటి ఏంటంటే మీరు ఒకసారి తిరిగి చూడండి, మీకు స్వయానుభవం అవుతుంది. మీరు తర్వాత గిరి ప్రదక్షిణలో మీకు ఏం లాభం అనేది నెక్స్ట్ మంత్ మీరు చెప్పగలుగుతారు. దయచేసి అందరికీ సహకరించిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని మన్నించి ఉంటే, ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా కానీ పళ్ళు ఇవ్వకుండా కానీ ఏదైనా జరిగినప్పుడు ఏదైనా కొంచెం చిన్న అసౌకర్యాలు కూడా జరుగుతాయి. సో అందరూ సహకరించి ఈ గిరి ప్రదక్షిణ ముందు విజయవంతంగా తీసుకెళ్ళాలని మా యొక్క మనవి. ఇది అందరూ ఒక్కరిది కాదు, హనుమాన్ సేవా సమితి పూడూరు మరియు మద్దుర్ల గ్రామం వాళ్ళు కొంచెం సహకరించినారు, కొడిమేల గ్రామం వాళ్ళు సహకరించినారు. చాలామంది గ్రామాల నుంచి కూడా బియ్యం కానీ వారికి తోచిన సాయం చేస్తున్నారు. అందరికీ పేరున హృదయపూర్వక స్వామివారి కృప ఉండాలని ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై భారత్.